వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో ఉన్నాము. చాలామంది తల్లులకి పిల్లలు సరిగ్గా ఎదగడం లేదు, అంటే హైట్ కానీ లేకపోతే బలంగా ఉండట్లేదు. ఎంత తిన్నా కానీ వీళ్ళు నాలిగా ఉంటారంటారు కదంటే, సన్నగా ఉండడం, ఓపిక లేనట్టు ఉండడం, ఇలా కనిపిస్తుంటారు చిన్నపిల్లలు. మరి వాళ్ళ పిల్లల ఆరోగ్యానికి తల్లిదండ్రులు ఏం చేయాల్సి ఉంటుంది? వాళ్ళకి ఎలాంటి ఫుడ్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళకి ఇచ్చే పోషక విలువలతో కూడిన ఆహారం ఎలా ఉండాలి, ఈ విషయం తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళకి కొంచెం తినిపించడమే చాలా పెద్ద కష్టం అయిపోతుంది. ఆ తినిపించే దాంట్లో పోషక విలువలు ఉన్న ఆహారాన్ని ఇవ్వడం అంటే అది చాలా పెద్ద సవాలే అని చెప్పొచ్చు. మరి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ ఏజ్కి తగ్గ బరువు, హైట్ ఉండాలి. కొంతమంది అంటే పొట్టిగా ఉంటారు, 14-15 ఇయర్స్ వచ్చినా కానీ వాళ్ళు ఎదగరు. కొంతమంది ఏమో చాలా బూస్ట్ లాగా బాగా బబ్లీగా ఉంటారు చూడడానికి. వాళ్ళతో కంపేర్ చేసుకుంటుంటారు, మా పిల్లలు ఎందుకు లేరు, నేను పెడుతున్నాను కదా అన్నీ అని చెప్పి. సో ఏం చేయాల్సి ఉంటుంది సార్ మరి ఈ విషయంలో? ఇక్కడ రకరకాల సమస్యలు అమ్మాయి. నిజం చెప్పాలి అంటే ఈ పిల్లలు ఆహారం తింటలేదు అంటే కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ లాంటిది ఇవన్నీ లేకపోవడం ఒక కారణం అమ్మ. ఆటలాడట్లేదు వాళ్ళు, వాళ్ళ ఏజ్కి అయితే. ఫోన్లు, టీవీలు అలవాటు అయిపోయినాయి కదండి, దానివల్ల కూడా ప్రాబ్లం అండి. ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఈ ఫోన్లు, టీవీలు. అమ్మలు ఏం చేస్తున్నారంటే, వీడు ఫోన్ ఇస్తే మనం చెప్పిన మాట వింటున్నాడు, బ్రహ్మాండంగా ఏది పెడితే అది తినేస్తున్నాడు, గొడవ లేదు, ఏది పెట్టినా పర్వాలేదు. ఓకే, ఆ విధంగా గంట 2 గంటలు ఆడి కూడా తిరిగి స్కూటర్ ఎక్కించి, కారు ఎక్కించి, రోడ్డు మీదకి తీసుకెళ్ళి, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, ఇటు తీసుకెళ్ళి, వీళ్ళకి ఓపిక నశించిపోయి ఏం చేస్తున్నారంటే ఇంకా ఫోన్ ఇచ్చేద్దాం, ఫోన్ ఇచ్చేస్తే హ్యాపీగా 5 నిమిషాల్లో తినేస్తున్నాడు, గొడవ లేదు అని ఫోన్ ఇచ్చేస్తున్నారండి. దానివల్ల ఎంత ప్రమాదం అంటే వాళ్ళు ఏమి తింటున్నారో వాళ్ళకి తెలియట్లా. మీరు ఎన్వి పెడుతున్నారా, వెజ్ పెడుతున్నారా, మజ్జిగ పెడుతున్నారా, పాలు పెడుతున్నారా, కూర పెడుతున్నారా, పులుసు పెడుతున్నారా, ఏమీ తెలియదు వాళ్ళు. ఆ ఫోన్ చూస్తూ ఉంటే ట్రాన్స్ అనమాట, అది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఆ ట్రాన్స్లో ఉండిపోయి మీరు ఏది పెడితే అది తినేస్తున్నారు. తల్లి ప్రేమ ఎక్కువ అవడం వల్ల, కొంచెం ఎక్కువ పెట్టడం వల్ల మీరు అన్నట్టుగా ఒబెసిటీ వస్తుంది. ఆ పిల్లోడు కండిషన్ బాగుంటే అది కూడా, లేకపోతే ఎక్కువ తిన్నా కూడా చాలామంది సన్నగా ఉంటున్నాడు మా అబ్బాయి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ ఎదుగుదల లేకపోవటానికి, ఈ సన్నగా ఉండటానికి కారణం ఏంటంటేనమ్మా మినరల్ డెఫిషియన్సీ. పిల్లలు ఎదిగే సమయంలో మినరల్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి. ఆ మినరల్ డెఫిషియన్సీ రావడం వల్ల వాళ్ళకేమో స్కూల్స్ ఒకటి, ఇప్పుడు కొంతమంది సిటీ ఎక్కడో సెంటర్లో ఉంటారు, అవుట్స్కట్స్లో ఉన్న స్కూల్లో జాయిన్ చేస్తారు పిల్లల్ని. వాడిని 6:00 బస్సు ఎక్కిస్తారు, వాడు మళ్ళీ 6 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. ఆడు చదివేది 3 గంటలు 4 గంటలే, వాడి జీవితం సగం బస్సులో, ఆడి జీవితమే సగం అయిపోతుంది, చదువులో కాదు. అప్పుడు ఏమవుతుందమ్మా, 6:00 వాడిని బస్సు ఎక్కించాలంటే ఈ తల్లి 5:00 లేవాలి, వాడిని 5:00 లేపాలి. వాడు కాలకృత్యాలు తీర్చుకుంటున్నాడా లేదా ఈ తల్లికి తెలియదు, ఆడికి తెలియదు. అప్పుడు ఏమవుతుందమ్మా, 6:00 బస్సు ఎక్కించడం వల్ల ఆడికి మోషన్ అవ్వలేదు, బస్సు ఎక్కాక వస్తుంది. ఆడేం చేస్తాడు, బస్సులో వెళ్ళడానికి సిగ్గుపడి ఇంకోటి ఆపేసుకుంటాడు, క్లాసులో వస్తుందని అక్కడ ఆపుతాడు. దీనివల్ల ఏమవుతుందమ్మా, శరీరంలో ఒక అన్ఈవెన్నెస్, అసహజమైన ప్రక్రియ శరీరంలో స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఎప్పుడైతే వీడికి మోషన్ అవ్వలేదు వాడికి ఆకలి ఎలా అవుతుందమ్మా, వాడు తినమంటే ఎలా తింటాడు? స్కూల్కి పట్టుకెళ్ళిన క్యారేజీ కూడా పిల్లలు ఇంటికి వెనక్కి తెస్తూ ఉంటారు మళ్ళీ తినకుండా. అప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఆడుకునే టైము ఒక అరగంట గంట దొరుకుతుంది. వీళ్ళు తినపోయినా పర్లేదు ఆడేసుకుందాం అని అది అక్కడ పాడేసి, లేకపోతే తినకుండా పాడేయడం, లేకపోతే తినకుండా పట్టుకురావడం, ఇది కూడా ఎక్కువ కేసుల్లో జరుగుతూ ఉంటుంది. మరి ఎదగాలంటే ఎలా ఎదుగుతారమ్మా పిల్లలు? అలాగే బక్కగా ఉన్నారంటే ఉండకేం చేస్తారు? ఇవన్నీ ఎలాగంటే మనం జనరల్గా కూడా ఆలోచించాలి, పిల్లలకున్న ప్రాబ్లమ్స్ ఏంటి. అసలు అంత దూరం వీడిని ఈ వయసులో 4, 3, 5 సంవత్సరాల్లో పంపించి వాడిని అంత ఇబ్బంది పెట్టి చదివించాలా? అది తల్లిదండ్రులు తీసుకోవాల్సిన మొట్టమొదటి డెసిషన్. అదేవిధంగా లైఫ్ స్టైల్ ఎలా అరేంజ్ చేయాలి, వీడు వచ్చాక ఆడుకుంటున్నాడా లేదా, ఎంతసేపు చదువు చదువు చదువు, ట్యూషను, హోంవర్క్. పిల్లోడికి బరువేమో 20 కేజీలు, ఆడి పట్టుకెళ్ళి పుస్తకాల బరువు 10 కేజీలు. వాళ్ళు ఎలా ఎదుగుతారమ్మా? భుజానికి తగిలించుకుని ఇంటికాడి నుంచి బస్సుకు నడవటం, బస్సు నుంచి మళ్ళీ బస్సు దిగి క్లాసులోకి వెళ్ళడం. వాడు ఒక బాడీ బిల్డర్ లాగా, వెయిట్ లిఫ్టర్ లాగా చేస్తున్నాడు. ఆ భుజాలకు తగిలించుకున్నాడు, బాడీ గ్రోత్ ఎలా వస్తుందండి? అంత బరువు తగిలించుకుని వెళ్తూ ఉంటే ఎదిగివాడు కూడా ఎదగడు. అట్ ద సేమ్ టైము మినరల్స్ అమ్మ, మినరల్స్ అనేది ఇవ్వకపోతే ఎదిగే సమయంలో
ఏ వయసులో శరీరానికి ఏది కావాలి అది జరగనప్పుడు ఏమవుతుందండి, ఆటోమేటిక్గా మినరల్ డెఫిషియన్సీ ఉంటుంది, వాళ్ళ బోన్స్ మెత్తగా ఉంటున్నాయి. ప్లస్ ఆహారం, స్వీట్ కార్న్, లేకపోతే బాయిలర్ చికెను, లేకపోతే జిఎంఓస్ ఆహారం తీసుకోవడం, అన్నీ కూడా. జిఎంఓస్ అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్స్ అమ్మ. ప్రాసెస్డ్ ఫుడ్స్ సార్. ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా ఇప్పుడు బీరకాయ మీ చిన్నప్పుడు ఎంత ఉండేది, ఎంత ఉండేది, లేకపోతే ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత వస్తుంది, ఇంత బీరకాయ ఏంటమ్మా. నిజంగా ఒక్కొక్కసారి కాకరకాయలు కూడా సార్, కాకరకాయలు బీరకాయలు ఉన్నట్టుంటే ప్లాస్టిక్ నిజమైనవా అని అనిపిస్తుంది కూరగాయలకి. అదేనమ్మా, అది దాన్ని జెనెటిక్స్ అనేదాన్ని మార్చేశారు. అప్పుడు దానికి నిజంగా ఒరిజినల్గా ఉండే ప్రాపర్టీస్ ఉంటాయి సార్ అందులో? అంటే ఉంటాయి, కానీ మీరు ఇంత క్యారెట్ తినే బదులు ఇంత తినాలి, ఇంత బీరకాయ బదులు ఇంత బీరకాయ తినాలి. ఓకే ఓకే. అప్పుడు కూడా నమ్మకం లేదు. ఆ మార్చడానికి ఏదైతే జెనెటికల్లా మార్పు అనేది వచ్చిందో, సైంటిఫిక్గా దాంట్లో ఉన్న జన్యువుల్ని మార్చారో, అవి మరి అవి తినటం వల్ల మీ బాడీ కూడా మారిపోతుంది కదమ్మా. మనం కూడా ఉబ్బిపోతున్నాము డైలీ. అయితే పొడవుగా 6 అడుగుల పైన 15 ఏళ్ళుగా 6 అడుగుల పైన అయిపోతున్నారు, లేకపోతే ఇంతే ఉంటున్నారు. అవును. ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు ఉండరు అంత హైట్, కానీ ఆడైపోతున్నాడు. ఎందుకు అయిపోతున్నాడు? ఏదో డిఫరెన్స్. అక్కడ మనం వాడికి ఇచ్చి ఫుడ్లో గ్రోత్ ప్రమోటర్లు అయినా ఉంటున్నాయి, ఈ జీన్స్ మారిపోవడం అయినా జరుగుతుంది. ఇప్పుడు ఇట్లా ఎంగేజ్లో వాళ్ళకి వచ్చే మార్పులు ఈ గ్రోత్ ప్రమోటర్స్ అన్నారు, దానివల్ల అతనికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా సార్ ఫ్యూచర్? మరి ఎదిగిపోతున్నారు కదమ్మా. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారమ్మా, ఇప్పుడు 14, 15, 16 ఏళ్ళు వచ్చాక వాళ్ళు మెచ్యూరిటీ మెన్స్ట్రువల్ సైకిల్ రాలేదని మందులు ఇచ్చేవారు ఆయుర్వేద డాక్టర్ దగ్గరకో ఇంకొకళ్ళ దగ్గరకో డాక్టర్ల దగ్గరకో వెళ్ళి. ఇప్పుడు ఆ అబ్బాయిని వస్తున్నారు, ఎందుకంటే 8 ఏళ్ళు 9 ఏళ్ళకే మెచ్యూరిటీ వచ్చింది. 10 ఏళ్ళ లోపే మోర్ దాన్ 60% మెచ్యూరిటీ వచ్చేస్తుంది ఇప్పుడు. మరి వాళ్ళకి ఆ వయసులో ఏమీ తెలియదండి. ఎందువల్ల వస్తుంది అది? పూర్వం ఎందుకు రాలేదు? ఫుడ్, గ్రోత్ ప్రమోటర్స్. ఇప్పుడు ఆవు ఉందండి, 2 లీటర్లు ఇచ్చి దానికి ఇంజక్షన్ చేసి 4 లీటర్లు పితుకుతున్నారు. అది గ్రోత్ ప్రమోటర్ కదా, సప్లిమెంట్ కదా, అది ఎక్స్ట్రా సప్లిమెంట్ కదా. అదే పాలు పిల్లలు తాగుతున్నారు. వీళ్ళు ఏమవుతారండి అప్పుడు? వీళ్ళ బాడీ ఏమవుతుంది? తొందరగా గ్రోత్ వచ్చేస్తుంది, వయసు తొందరగా వచ్చేది. అప్పుడు ముసలితనం కూడా తొందరగా వచ్చేస్తుంది. వయసు తొందరగా వచ్చేసింది వీళ్ళకి. వీళ్ళు 9 ఏళ్ళకి వీళ్ళు రావాల్సిన ఆర్గాన్స్ అన్నీ ఫామ్ అయిపోయినాయి. 30 ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోవట్లేదు. ఏమవుతుందమ్మా? ఆర్గాన్స్ మళ్ళీ ముసలి అయిపోతున్నాయి, వాటిలో శక్తి తగ్గిపోతుంది. పిల్లలు పుట్టట్లేదని సెంట్రల్ అమ్మట తిరుగుతున్నారు. అర్థమైందమ్మా లింక్? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో చూడండి మనం. ఎందుకు అంటే అదే మరి 16, 17 ఏళ్ళలో పెళ్లి చేసుకున్నారు అనుకోండి, 18 ఏళ్ళకు చక్కని పిల్లలు పుడతారు. మరి గవర్నమెంట్ 18, 22 పెట్టింది, ఈ లోపల పెళ్లి కుదరదు అంటుంది. అంటే దీని వెనకాల మనం ఎంత ఆలోచించాలి, ఏం కోల్పోతున్నాం దీనివల్ల, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మాయి. అది ఆలోచించకుండా మనం ఫ్యామిలీ ఏదో సెటిల్ అవ్వాలి, 30, 32, 35 అప్పటికి సగం మందికి నెత్తి మీద జుట్టు ఉండలేదు. ఇలా అంటున్నానని మరోలా భావించొద్దమ్మా, నిజం చెప్తున్నాను నేను. లేకపోతే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఈ 4 2 కంపల్సరీగా ఉంటున్నాయి. అప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందమ్మా? పుట్టే పిల్లలు ఎలా పుడతారు? బలమైన వాళ్ళు. యవ్వనంలో ఉన్నప్పుడు ఆ స్పెర్మ్లో శక్తి ఉన్నప్పుడు ఆ స్త్రీ యొక్క అవయవాలన్నీ బాగుండి పురుషుడు అవయవాలు బాగున్న టైంలో పెళ్లి చేసుకోవట్లా, శక్తి తగ్గిపోయాక చేసుకుంటున్నారు. ఈ లోపల అనేక టెన్షన్లు జీవితంలో, ఈ టెన్షన్స్ వల్ల అనారోగ్యాలు, ఈ అనారోగ్యాలు ఈ టెన్షన్స్ వల్ల పిల్లలు ఎలా పుడతారమ్మా? బలమైన పిల్లలు పుట్టారు కదా, పుట్టేటప్పటికే వీక్గా ఉంటున్నారు. అన్నీ సప్లిమెంట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏదైనా సప్లిమెంట్ అంటున్నారు. ఎందుకు సప్లిమెంట్స్ వచ్చినాయి? కూరల్లో కానీ మనం పండించిన వాటిలో కానీ ఏమి ఉంటలే, ఎందుకంటే అన్నీ కెమికల్ ఫుడ్ అయిపోయింది కాబట్టి అందులో ఉండట్లేదు. అందుకు సప్లిమెంట్స్ వచ్చినాయి, అది పెద్ద బిజినెస్. ఆ సప్లిమెంట్స్ ఇస్తే ఎదుగుతున్నారు డెఫినెట్గా. అలా కాకుండా న్యాచురల్గా ఏమి ఇవ్వాలి వీళ్ళకి ఎదగాలంటే? దేంట్లో కాల్షియం ఎక్కువ ఉంది, ధనియాల్లో ఉంది, కరివేపాకులో ఉంది, కొత్తిమీరలో ఉంది, అదేవిధంగా పాత బెల్లంలో ఉంది, ఎన్వి తినేవాళ్ళు అయితే చిన్న చేపలో ఉంది. ఇలాగా నువ్వులు, బెల్లం, మినువులు వేపించి దాన్ని సున్నుండలో చేసి పెట్టడం, ఇలా అవన్నీ పోయినాయి కదమ్మా. అలాగే మంచి నువ్వుల నూనెలో వేపించిన అరిసెలు లాంటివి పెట్టడం, పోకల ఉండలు అన్నీ పెట్టడం, ఎన్నో రకాల పిండి వంటలు ఉండి, అద్భుతమైన పిండి వంటలు, సీజనల్ పిండి వంటలు. ఆ సీజన్లో ఎందుకు ఏర్పాటు చేశారమ్మా? అది అవసరం, హ్యూమన్ బాడీకి అప్పుడు అవసరం. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి అవనివ్వండి, దేనికైనా ఆ సీజన్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి అవసరమైన ఫుడ్ని ఆ పండగకి ఈ ఫుడ్ తినాలి.
ఆ సీజన్లో ఈ ఫుడ్ తినాలి. దాని వెనకాల అద్భుతమైన సైన్స్ ఉందమ్మా. ఇప్పుడు అలా చేసే వాళ్ళు లేరు, మొత్తం 24 hours 24 అంటే ఎప్పుడు 365 రోజులు ఏ ఫుడ్ కావాల్సిన దొరుకుతుంది కదా. హోమ్ ఫుడ్స్ వచ్చేసినాయి కదండి, అక్కడ దొరుకుతున్నాయి, అవి తింటున్నాం మనం. ఏ టైంలో తినవలసింది ఆ టైంలో తింటలేము. అందుకని ఏంటంటే ఇప్పుడు అందరూ అవేర్నెస్ వచ్చాక మళ్ళీ సీజన్ ఫ్రూట్స్ తింటాం మొదలుపెట్టారు. ఆ సీజన్లో ఫ్రూట్ ఎందుకు పండిందమ్మా? ఆ వాతావరణానికి సూటబుల్ క్లైమేట్లో ఆ ఫ్రూట్ పండింది. అది మనం తింటే ఆ వాతావరణం నుంచి మనల్ని రక్షిస్తుంది. ఇలాగ మనం బేస్లోకి వెళ్ళిపోయి ఆహారం తీసుకోవడం, పిల్లలకి ఇవ్వడం అలవాటు చేసాం అనుకోండి. ఇప్పుడు ఎలా అయిపోయారంటే పిల్లలు స్వీట్ కార్న్ తింటాడు తప్ప మామూలు మొక్కజొన్న పొత్తు తిస్తే గట్టిగా ఉంది నాకు పళ్ళు నొప్పి పెడుతుంది. అలాగే బాయిలర్ కూడా తింటాడు, నాటుకోడి పెడితే నాకు పళ్ళు నొప్పి వస్తుంటాడు. ఇప్పుడు బఠానీలు తినమానండి ఎవరినైనా, సగం మందికి పళ్ళు ఇరిగిపోతాయి పిల్లలు. శనగలు తినమానండి తినలేదు. అంటే ఇలా ఎందుకు అయిపోతున్నాం ఇంత సున్నితంగా మనం? ఒకటి మన ట్రెడిషన్ వదిలేయటం, రెండు మన ఆహార విధానాన్ని మార్చేసుకోవటం. ఏది తినాలో అది తినటం మానేసి రకరకాల బర్గర్స్, పిజ్జాలు. ఇప్పుడు బర్గర్ ఏముంటుందమ్మా, దూదిలో ఉంటుంది, అది అది తినడానికి పెద్ద కష్టమే ఉంది. పిజ్జా ఉంది, అదేముంది బాయిలర్ కోడి మేగడ కింద ఉడికిపోతుంది. స్వీట్ కార్న్ నోట్లో పెట్టకుండా కరిగిపోతుంది. ఇంకా పళ్ళకి ఎక్సర్సైజ్ చేస్తున్నామమ్మా, ఇవ్వట్లేదు కదా. చెరుకు ముక్క రోజు తినమానండి, పండు జబ్బులు అన్నీ తగ్గిపోతాయి, పళ్ళు మొత్తం అన్నీ విపరీతమైన ఎక్సర్సైజ్ వచ్చి బాగా గట్టిపడిపోతాయి. అలా గట్టిపడేది ఏదైనా తిన్నారనుకోండి, మనం మామూలు మొక్కజొన్న పొత్తు తింటేనే మన్నాటికి దవడలో నెక్క పెయిన్ వస్తుంది. అంటే అలానే స్వీట్ కార్న్ తిన్నామా, కానీ అది తగ్గిపోయింది, ఆ ఫుడ్ అనేది తీసుకోవడం తగ్గిపోయింది. అదేవిధంగా కొంచెం గట్టి ఏమైనా పకోడీలు లాంటియో, జంతికలు లాంటియో, మురుకులు అంటారు కదా, ఈ ఫుడ్ కూడా సున్నితంగా నోట్లో పెడితే కరిగిపోయేలాగా దూదిలాగా తయారు చేస్తున్నారు, గట్టి ఆహాలు దొరకట్లా. ఇలాగా ఎప్పుడైతే ఈ మినరల్ డెఫిషియన్సీ వచ్చి గేమ్స్ ఎండలో తిరగకపోవడం, ఎందుకు ఎక్కడ చూసినా బిల్డింగ్లే కదమ్మా. మొన్నదాకా 5-10 ఫ్లోర్లు కట్టేవారు, ఇప్పుడు 30, 40, 50 కడుతున్నారు. అది సూర్యోదయం మళ్ళీ ఎండ పడాలంటే 12 కూడా ఎండ పడుతుందో లేదో అనుమానం. ఎండలో ఆడరు పిల్లలు, కష్టపడరు, అసలు భూమిని టచ్ అనేది చేయట్లా. షూస్ లేకపోతే రకరకాల కవర్లు. మీరు ఆడపిల్లలను చూసే ఉంటారు, ఆఫీసులకి వెళ్తారు, కళ్ళు కూడా కనపడకుండా కళ్ళజోడు పెట్టుకుని మొత్తం కప్పేసుకుని గ్లౌజులు వేసుకుని ఒకవేళ హాఫ్ ఇది వేసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ గుడ్లో మొత్తం ఎక్కడ ఇంత ఎండ కూడా పడినట్లేదమ్మా. ఏది రంగు మారిపోతుంది మరి. అటువంటిప్పుడు D3 విటమిన్ హైయెస్ట్ డెఫిషియన్సీ, ఎవరి దగ్గర చూసినా డెఫిషియన్సీ. దానివల్ల అనేక వ్యాధులు ఏమవుతుందండి ఇది. అందుకేంటంటే మనం మొట్టమొదటి తీసుకోవాల్సిన జాగ్రత్త ఎండలో తిరగటం, చక్కగా ఆడుకోవటం, ఆ తర్వాత చదువు, మంచి ఆహారం టైం టు టైం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టీవీ అనేది, ఫోన్ అనేది రిస్ట్రిక్షన్ చేయాలమ్మా. చేస్తే కనుక పిల్లలు చక్కగా ఉంటారు. ఈ మనం చేతులారా మనం చేసుకునే తప్పులు అన్నమాట. ఆ విధంగా పూర్వకాలం పెట్టినట్టు నువ్వులు పెట్టండి, మంచి కాల్షియం ఉంటుంది, ఐరన్, హైయెస్ట్ ఐరన్ ఉంటుంది నువ్వుల్లో, ప్లస్ లూబ్రికేషన్ ఉంటుంది, ఎముకలకు కావాల్సిన అన్ని రకాల. నువ్వుల్లో ఉన్న అద్భుతమైన గుణం ఏంటంటేనమ్మా, ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఒంటి పైన మసాజ్ చేసినా కూడా 7 పొరలో దాటి బోన్ దాకా వెళ్తుందంటది, ఇంకే ఆయిల్ వెళ్ళదు, నువ్వుల నూనె. మరి పూర్వం అందుకనే కదమ్మా చంటిబిడ్డకి శుభ్రంగా వెన్న కానీ, మేగడ కానీ, నువ్వుల నూనె కానీ పోసి సున్నిపిండిలో బాగా కలిపి మొత్తం రాసేసి ఆరాక మళ్ళీ నలుగుపెట్టి చేసేవారు. అంత గట్టిగా ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు పిల్లలు చూడండి, మీరు ఒక 4 అడుగుల నుంచి దూకితే కాళ్ళు ఇరిగిపోతున్నాయి. మేము 15 అడుగుల నుంచి దూకేవాళ్ళం అమ్మ చిన్నప్పుడు, ఏమయ్యేది కదా. 10 అడుగులు, 8 అడుగులు, 12 అడుగులు దూకేయటమే, షెడ్ ఎక్కితే దూకేయటమే, దిగటం లేట్ అవుతుంది, ఏమయ్యేది కదా. ఇప్పుడు పిల్లలు 4 అడుగుల నుంచి దూకితేనే పడిపోతున్నారు, ఇరిగిపోతున్నాయి. అంటే ఎందుకు వచ్చింది డిఫరెన్స్? ఫుడ్ హ్యాబిట్సే మేజర్గా రోల్ ప్లే చేస్తున్నాయి కదా. 90% ఆ 10% మన లైఫ్ స్టైల్ చేంజ్. ప్లస్ ఆటలాడించకపోవటం, ఎంతసేపు ఎండ తగలపోవటం. ఇంతకుముందు ఎక్కడెక్కడ ఉన్నారా మీరు అని వెతుక్కొని కొట్టి మరి తెచ్చి అన్నం తినిపియడం, ఇంటి పట్టున ఉండండి రా అనేవాళ్ళు. ఇప్పుడేం వాళ్ళు కొట్టినా కానీ బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు. ఈ పిల్లలకు పేరెంట్స్ బయటికి ఆడుకోమన్నా ఆడుకోవట్లేదండి వాళ్ళు, ఇంట్లో ఉంటే టీవీ ఫోన్ ఉంటుంది. అందుకు వాళ్ళు ఆడుకోవాలని ఇంట్రెస్ట్ కూడా తగ్గించేసుకుంటున్నారు. ఆ పైగా ఏమవుతుందమ్మా, ఇలా వంగిపోయి ఏ సోఫాలను ఇలా చూడడం వల్ల బాడీ షేప్ కూడా మారిపోతుంది, నెక్ వంగిపోతుంది, భుజాలు వంగిపోతున్నాయి, వేళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి, అన్ఈవెన్గా పెరుగుతున్నారు పిల్లలు కూడా.
చాలా చేంజెస్ చేసుకోవాలి మన లైఫ్ స్టైల్లో. నిజంగా సార్ చెప్పినట్టు మన ట్రెడిషనల్ ఫుడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డిసీజ్కైనా డాక్టర్స్ చెప్తుంది ఏంటంటే సరైన ఫుడ్ తినాలి, సరైన టైంకి పడుకోవాలి, శరీరానికి వ్యాయామం ఉండాలి. ఈ 3 మాత్రం పాటిస్తే మీరు చాలా వరకు మీ పిల్లలైనా మీరైనా కానీ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అండ్ పిల్లలకి ఇప్పుడు ఫ్రీడమ్ లేదు, అపార్ట్మెంట్స్లో ఉంటారు, వాడు ఎటు వెళ్ళినా భయం, వీడు ఎటు వెళ్తున్నాడు, వెహికల్స్ వస్తూ ఉంటాయని చెప్పి సగం పేరెంట్స్ ఇంట్లో కూర్చోబెడుతూ ఉంటారు. సో కొంచెం వాళ్ళకి శరీరానికి వ్యాయామం ఉండేలాగా సార్ చెప్పినట్టు అసలు అవి ఎప్పుడు తిన్నామో కూడా గుర్తులేదు. మీరు చెప్పినట్టు సున్నుండలు కానీ, నువ్వులతో చేసిన అరిసెలు కానివ్వండి, ఈ చిమ్మిరి ఇవన్నీ చేస్తుండేవాళ్ళు సీజనల్గా, సజ్జబూర్లు అని చెప్పి, ఏదో పండగకి ప్రత్యేకంగా పేలాల పిండి అని చెప్పి చేస్తుంటారు. అవన్నీ మనం వదిలేసాము, బట్ డిసీజెస్ వెంట మాత్రం పడుతున్నాం. ఎందుకు ఎదగట్లేదు అని. సో లైఫ్ స్టైల్లో ఈ చేంజెస్ చేసుకుంటే మీరు అలాగే మీ పిల్లలు, మీ ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యంగా ఉండే సిచ్యువేషన్స్ మళ్ళీ వస్తాయి. అండ్ మీకు కూడా ఇలా హెల్త్ గురించి అవేర్నెస్ కల్పించే వీడియోస్ ఆంజనేయ రాజు గారితో మేము కూడా చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. పూర్వం ఎలా ఉండేది అంటేనమ్మా, ఏ నలుగు పెట్టినా పిల్లలందరికీ పడేదమ్మా. ఇప్పుడు నువ్వుల నూనె కొందరికి పట్టలేదు, మీగడ కొందరికి పడదు, వెన్న కొందరికి పడదు, నెయ్యి కొందరికి పడదు. బాడీ నేచర్స్ మారిపోయి రకరకాల కెమికల్ ఫుడ్లు తినటం వల్ల బాడీ కూడా దేనికి రియాక్ట్ అవుతుంది, దేనికి ఎలర్జీ వస్తుంది అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. అది కూడా ఒక కారణం అమ్మా. దానివల్ల ఏమంటున్నారు, నలుగు మానేమి అంటున్నారు. అది నీళ్ళలో కలిపి రాసుకోవచ్చండి సున్నిపిండి. ఆ సున్నిపిండి రాసినా ఎలర్జీ వస్తుంది కొందరికి. కొంతమందికి పసుపు పడట్లేదు, శనగపిండి పడట్లేదు అని చెప్తుంటారు. అలా రకరకాలమ్మా. అది ఇవన్నీ పడాలంటే మళ్ళీ మనం ఎండలో ఆడుకోవటం, రకరకాల ఆహారాలు అప్పట్లో ఉండే ఆహారాల్లోకి వెళ్ళడం, మళ్ళీ బ్యాక్ టు ఫ్యూచర్, నేచర్కి దగ్గరగా బ్రతకడం, అలాగే నేచర్గా వచ్చినవి ఎక్కువ పెస్టిసైడ్స్ లేనివి తినడానికి ట్రై చేస్తూ. ఫ్యూచర్ ఉండాలంటే వెనక్కి వెళ్ళాలి, పాస్ట్లోకి వెళ్తేనే ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.